Morphology is the study of science dealing with the size of the plant, color, structure and relative position of organisms for the plants. Morphology is says that what is the morphology means? Morphology of flowering plants. In this chapter, we are going to learn what is the structure of plants and classifications. Okay, with the help of their structures and size of the plant, color of the plant, okay, plant or remaining organisms, and the structure and relative plants to the which is we are taking. Okay, so morphology is the study of plant structure, size, color and relative positions of organisms. There are two types of morphology is there. First one is external morphology and second one is the internal morphology. External morphology means the physical appearance of plant. Okay, what we are seeing outside, that is called the external morphology. Internal morphology means already we learned anatomy. Internal parts, what is there inside the root, stem, leaves, we already learned in before section, before unit, we already learned about internal parts of a plant. Okay, internal parts of a plant, either it is a leaf, stem or root. Okay, external means what is there outside, out of the soil. Okay, what is there out of the ground, we are able to see the stem, leaves and flowers, whatever it is, that is the external morphology. Internal morphology means what is inside with the help of microscope. Okay, with the help of microscope only we are able to see the internal parts. Okay, internal parts of stem, leaf and root also. Okay, so that is called the internal morphology and external morphology. Morphology is two types. Morphology అనేది two types లో ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నల్ అంటే లోపల పార్ట్స్ ఏముంటాయి అనేది తెలుసుకునేది ఇంటర్నల్ మార్ఫాలజీ. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటే మనం చూడగలిగేది, మైక్రోస్కోప్ అవసరం లేకుండానే మనకి విజిబుల్ అయ్యేది. ఒక ప్లాంట్ని పైకి ప్లగ్ చేసినప్పుడు ఏమేమి కనిపిస్తాయి, రూట్స్ కనిపిస్తాయి, స్టెమ్, లీవ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి స్టడీ చేసేది. ఫ్లవర్ గురించి కానీ, ఫ్రూట్ గురించి కానీ, అలాగే దాంట్లో ఉండే సీడ్స్ గురించి కానీ, ఇలా ప్రతి దాని గురించి ఏదైతే మనకి కంటికి కనిపిస్తుందో అవి ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఇంటర్నల్ మార్ఫాలజీ అంటే మనం ఒక ప్లేట్ తీసుకుని రూట్ని కానీ, స్టెమ్ని కానీ, అదే రకంగా లీఫ్ని కానీ ఒక చిన్న స్లైస్, ఒక పొరలాగా కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఏవైతే విజిబుల్గా ఉంటాయో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎండోడర్మిస్ అండ్ వాస్కులర్ బండిల్స్, ఓకే, కార్టెక్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ మార్ఫాలజీ నుంచి మనం నేర్చుకుంటాం. ఓకే, ఇంటర్నల్ మార్ఫాలజీ ఆల్రెడీ ఎనాటమీ క్లాస్లో డైకాట్ రూట్, డైకాట్ స్టెమ్, డైకాట్ లీఫ్, అలాగే మోనోకాట్ రూట్, మోనోకాట్ స్టెమ్, మోనోకాట్ లీఫ్ అన్నీ ఎనాటమీ. ఓకే, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. ఓకే, ఈ చాప్టర్లో ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే ఏవైతే పైకి విజిబుల్గా ఉన్నాయో అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, ద ప్లాంట్ అనేది, ప్లాంట్లో స్టెమ్ అనేది ఎలా ఉంది, అలాగే లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి, ఫ్రూట్ ఎలా అరేంజ్ అయింది, దాంట్లో సీడ్స్ ఎలా ఉంటాయి. ఓకే, దాంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్. ఓకే, దాని గురించి నేర్చుకునేది ఈ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఓకే, ఐడెంటిఫికేషన్ అండ్ క్యారెక్టర్స్. ఈ మార్ఫాలజీ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయో. ఓకే, ఒక ప్లాంట్కి అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్, కాంపౌండ్ లీవ్స్ లేకపోతే సింగిల్గా ఉండే లీవ్స్, ఎలా అరేంజ్మెంట్, క్యారెక్టర్స్, ఎటువంటి క్యారెక్టర్స్ చూపిస్తుంది. ఓకే, క్యారెక్టర్స్ అంటే అది డే టైంలో ఎలా ఉంటుంది, అలాగే నైట్ టైంలో ఎలా ఉంటుంది. డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో అంటే కోల్డ్ కండిషన్
కండిషన్లో ఈ ప్లాంట్ని తీసుకెళ్ళి ప్లాంటింగ్ చేసినప్పుడు అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే డిజర్టేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఓకే, సో చూపించేది కూడా మార్ఫాలజీ. ఐడెంటిఫికేషన్, ఈ ప్లాంట్ ఏ ప్లాంట్కి సంబంధించింది ఐడెంటిఫై చేసేది కూడా ఆ క్యారెక్టర్స్ని ఆధారంగా చేసుకుని మనం ప్రతి ప్లాంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యారీగోల్డ్ అంటే బంతి మొక్కను చూసినప్పుడు ఓకే, దాని క్యారెక్టర్ ఫీచర్స్ని బట్టి, అంటే ఆ ప్లాంట్ ఉండే పొజిషన్ అండ్ దానికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అది ఒక మ్యారీగోల్డ్ ప్లాంట్ అని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఆ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని అది ఒక మ్యారీగోల్డ్ ప్లాంట్, లేకపోతే ఒక ఆపిల్ ప్లాంట్, లేకపోతే ఒక రోజ్ ప్లాంట్ ఐడెంటిఫై చేస్తామో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసేది మార్ఫాలజీ. అలాగే క్లాసిఫికేషన్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ and non-flowering plants. ఓకే, ఇలా క్యారెక్టర్స్ని ఆధారంగా చేసుకుని వాటిని డిఫరెంట్ టైప్స్లో వాటిని సెగ్రిగేట్ చేస్తారు, అంటే సెపరేట్ చేస్తారు. అలా సెపరేట్ చేసినప్పుడు ఫ్లవరింగ్ ఏవైతే ఫ్లవర్స్ ఏవైతే ఒక ప్లాంట్కి ఉంటాయో అటువంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్లోకి క్లాసిఫై చేస్తారు. అలాగే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ని ఇవ్వవో, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్. This plant is not giving any flowers, so we will call it as a non-flowering plants. And also some other plants, cactus is desert plant. Okay, this desert plant not giving any flowers. Some plants in desert also they are giving some flowers, but some plants are not giving, so those are comes under this category, non-flowering plants category. So which are giving the flowers, those are comes under flowering plant category. So the classification, not only one, this is one of the classification. So many classifications are there according to leaves, according to flower structure, according to arrangement of flowers. Okay, where they are, for example, some are nodes and internodes. Okay, nodes means these are internodes means the gap between the two nodes. Okay, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే ఈ ప్లేస్ని ఇంటర్నోడ్స్ అంటారు. నోడ్ అంటే ఇది ఇంటర్నోడ్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, వేర్ ఇట్ ఈస్ ఇన్ ద టాప్, ద ఫ్లవర్ ఈస్ ఇన్ టాప్ ఆర్ in branches. Okay, the position of and arrangement of flowers, arrangement of fruit, arrangement of leaves, like that, arrangement of stem, okay, and arrangement of roots. Okay, different types of plants are there, so those are comes under different categories. So these all related to the study of morphology. Okay, next, plant breeding and crop protection and productivity. These are also how the plants are producing. Our olden days, the farmers which are our olden days, they are following some methods. పాత రోజుల్లో వాళ్ళు ఏవైతే మెథడ్స్ ఫాలో అవుతున్నారో ఆ మెథడ్స్ తోటే ఏవైతే ఫుడ్ క్రాప్స్ ఉన్నాయో, ఫుడ్ క్రాప్స్ అంటే ఏదైతే మనం తినడానికి యూజ్ చేస్తామో అలాంటి ఫుడ్ క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్. ఫుడ్ క్రాప్స్ మీన్స్ రైస్, wheat. These are rice, wheat, maize. These are food crops. How they are improving the rice products and what are the steps they are following in olden days and nowadays. Okay, what are the new aspects for the producing the plants ని ప్రొడ్యూస్ చేయడానికి. అవి ఫుడ్ క్రాప్స్. ఏవైతే మనం ఆహారంగా తీసుకుంటామో వాటిని ఫుడ్ క్రాప్స్ అంటారు. ఫుడ్ క్రాప్స్ని డెవలప్ చేయడానికి ఓల్డెన్ డేస్లో ఉన్న ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో, రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అయ్యారో ఆ మెథడ్స్ని చెప్పేది. నెక్స్ట్
ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్లో తక్కువ ఏరియాలో ఎక్కువ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి జెమ్ ప్లాజం అంటారు. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ వెరైటీస్ని, అంటే ఒక రైస్లోనే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, రత్న, సోనం మసూరి. ఓకే, సో ఈ డిఫరెంట్ ప్లాంట్స్ అలాగే వాటికి ఉండే ప్రోటీన్ వాల్యూ ఆర్ కార్బోహైడ్రేట్స్ వాల్యూ దాన్ని బట్టి ఏదైతే మనకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుందో అలాంటి ప్రొడక్ట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేది ప్లాంట్ బ్రీడింగ్. అలాగే కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే ఓల్డెన్ డేస్లో 1 ఇయర్కి వచ్చి టూ టైమ్స్ పంట అనేది వచ్చేది. అలాగే ఇప్పుడు దాన్ని 3 టైమ్స్ చేయడం, నెక్స్ట్ మధ్యలోనే ఆ పంట జరుగుతుండగానే మధ్యలో ఇంకొక పంట వేసుకుని దాని నుంచి ఎక్కువ మనీ, ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైంటిస్ట్ వాళ్ళు చేసి ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఫార్మర్స్కి ఇవ్వడం వల్ల ఆ ప్రొడక్ట్ అనేది ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ప్లాంట్ బ్రీడింగ్. ప్లాంట్ బ్రీడింగ్కి ఏమేమి యూజ్ అవుతాయి, స్టెప్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏవైతే మనకి కొత్త క్యారెక్టర్స్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రైస్ సీడ్ తీసుకున్నాం. ఈ రైస్ సీడ్ నార్మల్ సీడ్. ఓకే, అలాగే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఇంకొక రైస్ కావాలి. సో కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉండే రైస్ని అలాగే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చేది, గ్రోత్ని ఎక్కువ ఇచ్చేది ఒక రైస్ కావాలి. సో ఇలాంటి ప్రొడక్ట్ని ఈ నార్మల్ ప్రొడక్ట్తో క్రాసింగ్ చేయడం వల్ల వచ్చే జనరేషన్ ఎలా ఉంటుందంటే మంచి కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా అలాగే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చేలాగా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఒక షుగర్ కేన్ తీసుకుంటే, ఒక షుగర్ కేన్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో నుంచి లేదా డిఫరెంట్ ఏరియాస్లో అలాగే డిఫరెంట్ స్టేట్ నుంచి ఏదైతే బెస్ట్ వన్ ఉందో బెస్ట్ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ పేరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ తీసుకుందాం. షుగర్ కేన్ ఇది ఒక ఏరియాలో స్టెమ్ అనేది చాలా లావుగా ఉంది. ఓకే, థిక్ స్టెమ్. అలాగే దీన్ని ఏదైతే జ్యూస్ ఎక్కువగా వచ్చే ఏరియా జ్యూసీ షుగర్ కేన్తో క్రాస్ చేసినప్పుడు, అంటే ఈ 2 పేరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని బెస్ట్ వన్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని క్రాస్ చేయడం వల్ల వచ్చే నెక్స్ట్ జనరేషన్ థిక్ ఆఫ్ స్టెమ్ థిక్గా ఉండేలాగా అలాగే జ్యూసీగా ఉండేలాగా. సో వచ్చే ఈ హాఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ హాఫ్ స్ప్రింగ్స్ అంటే న్యూ బేబీస్, ఈ పేరెంట్స్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, సో వీఆర్ క్రాసింగ్ మీన్స్ we will get the new plant. That new plant having the same, what are the characters of this? Stem is thickness and juicy sugar cane. So this is the production and plant breeding. Okay, so best groups ni బెస్ట్ ప్లాంట్స్ని పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని క్రాస్ చేయడం వల్ల మనకి కొత్త ప్రొడక్ట్స్ రావడం. ఈ వచ్చిన ప్రొడక్ట్ ఏదైతే ఈ హాఫ్ స్ప్రింగ్స్ ఉన్నాయో, న్యూ ప్లాంట్ ఉందో, దీన్ని డిఫరెంట్ ఏరియాస్లో వాటిని పెంచి, ఓకే, ఎక్కువ మొత్తంలో ఇక్కడ 1 ఉంది, దీన్ని ఎక్కువ మొత్తంలో అంటే సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. ఒక ఫ్లవర్లో ఇలా ఒక ఫ్లవర్ ఉన్నప్పుడు దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ యాంథర్ అండ్ పిస్టిల్. ఓకే, ఇది ఫీమేల్ పార్ట్, ఇది మేల్ పార్ట్. యాంథర్స్ అండ్ స్టిగ్మా ఆర్ పిస్టిల్. ఓకే, ఎప్పుడైతే ఈ యాంథర్ ఈ పొలెన్ గ్రెయిన్స్ ఉన్నాయో, యాంథర్లో ఉండే ఈ పౌడర్ లైక్ స్ట్రక్చర్స్ని పొలెన్ గ్రైన్స్ అంటారు. ఈ పొలెన్ గ్రైన్స్ కనుక సేమ్ ప్లాంట్లో ఉండే స్టిగ్మా, ఇది పిస్టిల్ కదా, పిస్టిల్లో ఉండే పై పార్ట్ని స్టిగ్మా అంటారు. ఓకే, ఈ స్టిగ్మాని రీచ్ అయ్యి, ఓకే, దానివల్ల కొత్త సీడ్ వచ్చినప్పుడు దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అంటే సేమ్ ప్లాంట్ ఫ్లవర్స్కి ఈ పొలెన్ గ్రైన్స్ రీచ్ అయితే అది సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ మీన్స్ సేమ్ plant,
సేమ్ ప్లాంట్ లో ఉండే ఏ ఫ్లవర్ అయినా పర్లేదు, సేమ్ ఫ్లవర్ ఆర్ అనదర్ ఫ్లవర్ ఆఫ్ సేమ్ ప్లాంట్. ఓకే, ఈ పొలెన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మా మీద పడిన ఓకే ఇది సెల్ఫ్ పాలినేషన్. అలా కాకుండా ఈ ప్లాంట్ కాకుండా వేరే సేమ్ ప్లాంట్ మీన్స్ ఇది రోజ్ అయితే ఇది కూడా రోజ్. ఓకే, ఈ ప్లాంట్ కి సంబంధించిన స్టిగ్మా మీద ఈ పొలెన్ గ్రెయిన్స్ రీచ్ అయితే అది క్రాస్ పాలినేషన్. క్రాస్ మీన్స్ అనదర్ ప్లాంట్ ఆఫ్ సేమ్ టైప్. క్రాస్ పాలినేషన్. సో ఇది సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సేమ్ ప్లాంట్ లో కనుక యాంథర్స్ అనేవి రీచ్ అయితే అది సెల్ఫ్ పాలినేషన్. అనదర్ ప్లాంట్ లో కనుక పొలెన్ గ్రెయిన్స్ అనేవి రీచ్ అయితే అది క్రాస్ పాలినేషన్. సో ఇక్కడ ఫస్ట్ క్రాస్ పాలినేషన్ చేసిన నెక్స్ట్ వచ్చే ఏదైతే మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ మనం అనుకున్న క్యారెక్టర్స్ ఈ ప్లాంట్లో కనిపించాయో, న్యూ ప్లాంట్లో కనిపించాయో అప్పుడు దాన్ని 4 to 5 జనరేషన్ సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ప్లాంట్ సేమ్ యాంథర్ని స్టిగ్మాకి క్రాస్ చేయడం వల్ల ఓకే సో మనకి ఎక్కువ మొత్తంలో ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ మనకి ఏవైతే కావాలో అవే ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇఫ్ మనం మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేసి వేరే ప్లాంట్ నుంచి వచ్చిన యాంథర్ దీన్ని స్టిగ్మాని రీచ్ అయితే మళ్ళీ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో క్యారెక్టర్స్ చేంజ్ అవ్వకుండా సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల మనకి వచ్చే కొత్త ప్రొడక్ట్ అనేది సేమ్ ప్యూర్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ప్యూర్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఆ జీన్స్ కూడా ఇంకా ప్యూర్ అయ్యి అంటే జీన్స్లో ఎటువంటి చేంజెస్ లేకుండా ఒకే రకమైన జీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎలెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద ప్లాంట్ బ్రీడింగ్. ఓకే, నెక్స్ట్ వన్ క్రాప్ ప్రొటెక్షన్. అండ్ ప్రొడ్యూస్ అయిన ఈ ప్లాంట్స్ని ఈ సీడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి ఉండే మెథడ్స్ ఏమున్నాయి, ఓకే వాటిని స్టోర్ చేసుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి మెథడ్స్ అనేవి యూజ్ చేయాలి అనేది క్రాప్ ప్రొటెక్షన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే ప్రొడక్టివిటీ ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి మనం ఈ ప్రొడక్టివిటీ నుంచి ప్లాంట్ ప్రొడక్టివిటీ నుంచి అది కూడా మార్ఫాలజీలో ఒక బ్రాంచ్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ స్టడీ. ఓకే, ప్లాంట్స్కి మనకి మన అర్త్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక ప్లాంట్ పోలార్ రీజన్స్కి వెళ్ళినప్పుడు బాగా కూల్గా, అలాగే మిడిల్కి వచ్చినప్పుడు బాగా హీట్గా, అలాగే ఈ మిడిల్లో ఏవైతే ఉన్నాయో ఒక ఎర్త్లో ఇవి అటు కూల్ కాకుండా ఇటు హీట్ కాకుండా ఉంటాయి. సో మన ఇండియా అనేది రెండింటికి మధ్యలో అటు హీట్ ఇటు కూల్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో ఇలాంటి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే అక్కడ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాయి, అంటే ఎలా వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాయి, అలాగే ఎలా బతకగలుగుతాయి. సో ఇదంతా కూడా ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ప్లాంట్స్ని పెంచాలి అనేది తెలియజేస్తుంది మార్ఫాలజీ. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో యాంజియోస్పర్మ్స్ అంటారు. యాంజియోస్పెర్మ్ ఫ్లవర్స్. యాంజియోస్పర్మ్ అంటే ఇంకా ప్లాంట్. ఓకే, మనం రెగ్యులర్గా చూసే ప్లాంట్ ఏవైతే ఉన్నాయో రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్. ఇలా ఫ్లవర్స్ నుంచి ఒక ప్లాంట్ నుంచి ఓకే ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లవర్స్లో ఫ్లవర్ ఫ్రూట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఫ్రూట్లో ఉండే సీడ్స్ నుంచి కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయ్యి సో ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మల్గా మనం బయట ఎలా అయితే చూస్తామో అది యాంజియోస్పర్మ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో దీంట్లో డైకాట్, మోనోకాట్ అనే 2 టైప్స్ ఉంటాయి. డైకాట్ అంటే మనం సీడ్ని 2 ఈక్వల్ హాఫ్స్ కింద చేయగలం, అంటే మనం చేయకుండానే అది ఆల్రెడీ అంటే ఒక బీన్స్ కానీ లేకపోతే క్యాష్యూ, జీడిపప్పుని కానీ తీసినప్పుడు ఓకే 2 కింద డివైడ్ అయిపోతాయి, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతాయి. సో ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయంటే అది డైకాట్ ప్లాంట్. ఓకే, ఏదైతే 2 కింద డివైడ్ అవ్వలేదో ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్ ఇవనేవి
ఓకే, మనం వాటిని ప్రెస్ చేసినప్పుడు టూ కింద డివైడ్ అవ్వలేదో అవి మోనోకాట్ మీన్స్ ఓన్లీ కాట్ మీన్స్ కోటెలిడన్స్. సో మనం ఏదైతే పప్పు చూస్తామో అది కోటెలిడన్ అంటారు, కోటెలిడన్. ఓకే, ఇక్కడ సింగిల్ కోటెలిడన్ మోనోకాట్. డైకాట్ మీన్స్ డబుల్. ఓకే, టూ కోటెలిడన్స్ అంటే ఒక జీడిపప్పుని మనం ఇలా డివైడ్ చేసినప్పుడు two cotyledons, each one is cotyledon, so two cotyledons are there in dicot. Monocot means it is a single seed. So these are comes under different types of plants, and we also see the different types of roots. Root system we see in angiosperms, root system and shoot system. Shoot system అంటే ఏంటంటే ఏవైతే లీవ్స్ ఫ్లవర్స్ స్టెమ్ ఉంటాయో, లీవ్స్ ఫ్లవర్స్ స్టెమ్ ఏవైతే పార్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా షూట్ సిస్టమ్, ఇదంతా కూడా షూట్ సిస్టమ్. root system in the name only root, root having the root hair, tip of the root. Okay, different regions are there in the root. Okay, next class we are going to discuss the what are the different regions of root. Next, this is the root system and shoot system. ఒక సీడ్ లో చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ పైనుంచి వచ్చే ది షూట్ సిస్టమ్. సో ఈ సీడ్ ఇది డెవలప్ చేసేది షూట్, అంటే ఇక్కడ నుంచి స్టెమ్ లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ కింద నుంచి వచ్చేది రూట్స్, రూట్ సిస్టమ్. ఓకే, ఇది కోటెలిడన్స్. కోటెలిడన్స్ మధ్యలో మనం ఓపెన్ చేసినప్పుడు చిన్న ఇలా బ్రేక్ లాంటి చిన్న వైట్ కలర్ లో కనిపిస్తాయి. సో పైగా ఉండేది అది షూట్ సిస్టమ్, కింద నుంచి వచ్చేది రూట్ సిస్టమ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ వన్, సో మార్ఫాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ చూస్తాం. అలాగే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్, ఫ్లవర్ అనేది ఎలా అరేంజ్ అయి ఉంది. ఓకే, ఇక్కడ నోట్స్ దగ్గర ప్రొడ్యూస్ అయినాయా లేకపోతే యాక్సెస్ అంటే పైన ప్రొడ్యూస్ అయినాయా ఫ్లవర్స్, అండ్ అరేంజ్మెంట్ అంటే ఒకే గుర్తులా ఉన్నాయా ఫ్లవర్స్ లేకపోతే ఒకే సింగిల్ ఫ్లవర్ ఉందా. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్ లో మనం చూస్తాం. ఓకే, ఫస్ట్ రూట్ సిస్టమ్ చూసుకున్నప్పుడు మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్ కనిపిస్తాయి. రూట్ సిస్టంలో టూ డిఫరెంట్ టైప్స్, ట్యాప్ రూట్ సిస్టమ్ and fibrous root. Fibrous root, taproot and fibrous root. Taproot means okay single root అనేది, the main root అనేది ఉంది, దాని నుంచి branches అనేవి ఉంటాయి. సో సింగిల్ రూట్, మెయిన్ రూట్ ఒకటి ఉంది, దాని నుంచి సింగిల్ బ్రాంచెస్ వచ్చి రూట్ హెయిర్ అనేది ప్రొడ్యూస్ అయితే అది ట్యాప్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ అంటే ఎక్కడైతే నోడ్ ఆఫ్ స్టెమ్ ఎక్కడి నుంచి అయితే ఉందో ఇక్కడ నుంచి సో మెనీ రూట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ సేమ్ స్టెమ్ నోడ్. స్టెమ్ నోడ్ నుంచి ఒకే నోడ్ దగ్గర నుంచి ఎక్కువగా రూట్స్ ప్రొడ్యూస్ అయితే అది ఫైబ్రస్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్. ఓకే, when we plug the rice plant, ఓకే, రైస్ ప్లాంట్ ఇలా పీకినప్పుడు చూడండి గుబురుగా ఉండే వేళ్ళు అనేవి కనిపిస్తాయి. సో అది ఫైబ్రస్ రూట్. ఓకే, ఏదైతే స్టెమ్లో ఒక సింగిల్ మెయిన్ రూట్ ఏదైతే ఉందో మెయిన్ రూట్కి అటాచ్ అయ్యి చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయో, రూట్ హెయిర్స్ ఉంటాయో అది ట్యాప్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అండ్ ట్యాప్ రూట్ సిస్టమ్. ప్రైమరీ రూట్, ఇది ప్రైమరీ రూట్స్. ఇది ఫస్ట్ ఇదేదైతే ఉందో ఇది ప్రైమరీ రూట్స్, ప్రైమరీ రూట్స్. and second layer secondary roots, and ఈ సెకండరీ రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే చిన్న చిన్న బ్రాంచెస్ ని టెర్షరీ రూట్స్. సో త్రీ టైప్స్ ఆఫ్ రూట్స్ ట్యాప్ రూట్ లో ఉంటాయి. అదే ఫైబ్రస్ రూట్ లో అయితే సింగిల్ ఒకే నోడ్ రాడికల్ దగ్గర నుంచి, అంటే రాడికల్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి అయితే రూట్స్ ప్రొడ్యూస్ అవుతాయో దీన్ని రాడికల్ అంటారు. రాడికల్
Okay, దీని shoot system, radical system, shoot system. సో ఆర్ నుంచి రూట్స్, రాడికల్స్ నుంచి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ రాడికల్ దగ్గర నుంచి ఒకే సింగిల్ రాడికల్ నుంచి సో మెనీ మెంబర్ ఆఫ్ roots are producing in a single node is called the taproot system. Sorry, fibrous root system. And taproot system is one main branch, that is the primary root, and secondary root means arising from the primary root is called the secondary root, and which are growing from the secondary root, that is called the tertiary roots. Okay, different types of roots are there in different plants. Okay, in the next class we are going to see the what are the reasons of a root, and also what are the modifications of different types of roots also we are able to see in the next video. Thank you.